పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రణరంగంగా మారింది. 400 ఎకరాల భూమి ప్రభుత్వం, ఇది ప్రభుత్వ భూమి అని అంటుంది. సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఈ భూమి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి అని వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. దానికి సంబంధించి మనతోటి మాట్లాడడానికి మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షులు ప్రతాప్ నాయక్ గారు మనతోటి ఉన్నారు. అన్నా చెప్పండి, ఈ 400 ఎకరాలు యూనివర్సిటీదని విద్యార్థులు పోరాడుతున్నారు, ప్రభుత్వానిదని ప్రభుత్వం చెప్తుంది. దీని మీద మీరేమంటారు? చూడండి, ఇప్పుడు ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది కదండి, 400 ఎకరాలు ఉంది. ప్రభుత్వ నివేదికలు వచ్చిన తర్వాత కేటీఆర్ గారు మాట్లాడితే బాగుంటుంది. ఓ పక్క ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, ఈ 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాదు, ఇది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి వచ్చిన భూమి, ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం దీన్ని వాడుకుంటూ ఉంటాము. సో ఇప్పుడు ప్రభుత్వ లెక్కలు ప్లస్ కోర్టుకు వెళ్లి ఆ కోర్టు నివేదిక వచ్చే వరకు కేటీఆర్ గారు ఆగాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, గతంలో లగచర్లలో రైతులను కలెక్టర్ మీద రెచ్చగొట్టారు, అప్పుడు కేటీఆర్ పేరే బయట వచ్చింది. మళ్లీ మొన్న నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గ్రామంలో కూడా శ్రీనివాస్ యాదవ్ గారిది ఇథనాల్ కంపెనీ ఉంటే ఆడ కూడా రైతులకు అధికారులకు గొడవ పెట్టిండు. ఇప్పుడు గతంలో 90,000 మంది మన విద్యార్థుల ఆత్మ బలిదానాలు తెలంగాణ కోసం రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలు పోయినాయి, వీళ్ళ కుటుంబంలో ఎవరు జాగలేదు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు, ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను ప్రభుత్వం పైకి రెచ్చగొడుతున్నాడు. అంటే ఈ కేటీఆర్ కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడతా వస్తున్నారు. మొదటి నుంచి ప్రభుత్వం వచ్చి నేటికి 18 నెలలు అవుతుంది. మొదటి నుంచి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ప్రభుత్వం చేసే ప్రతి పనిని అభివృద్ధి కాదు వీళ్ళకి కావాల్సింది, అడ్డుకోవడమే ఒక పనిగా పెట్టుకుంటున్నారు వీళ్ళు. మీరు చూడండి, రీసెంట్ గా దిలావర్పురం గ్రామం చూసుకోండి, లగచర్ల చూసుకోండి, ఇది మూడోది. విద్యార్థులను ఉసిగొల్పి కేసీఆర్ మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? కనుక మనం చూసుకుంటే విద్యార్థులు స్వచ్ఛందంగా వాళ్ళు యూనివర్సిటీ భూముల కోసం పోరాడుతున్నామని బయటకు వచ్చి చెప్తున్నారు. చూడండి, నేను విద్యార్థులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కాంగ్రెస్ పార్టీ తరఫున ఫస్ట్ 400 ఎకరాలు అనేది ప్రభుత్వం నివేదిక ఇచ్చింది, ఇది మీ యూనివర్సిటీకి సంబంధించింది కాదు, ఇది తెలంగాణ ప్రభుత్వం కోసం కొంత తీసుకుంది, అభివృద్ధి కోసం తీసుకుంది. ఇప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కోర్టుకు వెళ్ళండి, కోర్టు నివేదిక వచ్చే వరకు మీరు ఆగండి. కేటీఆర్, నీకు నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద గాని తెలంగాణ అభివృద్ధి మీద గాని నీకు ఏమైనా గౌరవం ఉంటే, విద్యార్థుల మీద నీకు అంత ప్రేమ ఉంటే నువ్వు కోర్టుకు వెళ్లి దాన్ని ఆపుకో. అంతేగాని విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు. మరి ఇటు విద్యార్థులను ఇటు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొద్దని నేను మీ మీడియా ఛానల్ ద్వారా కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా ఓయూ విద్యార్థులను రెచ్చగొట్టారు, పాపం 90,000 మంది చనిపోయారు. కానీ వీళ్ళ కుటుంబంలో అందరికి నిధులు, నియామకాలు, ఆస్తులు, ఫామ్ హౌస్లు అన్ని వచ్చినాయి. కానీ గతంలో 120 మందికి ఆయన మోసం చేయడం జరిగింది. అందులో విజయశాంతి గారు కూడా ఉన్నారు, ఆలయ నరేంద్ర గారు ఉన్నారు. అది ఉద్యమం కోసం వాడుకొని, గతంలో విద్యార్థులను కూడా ఉద్యమం కోసం వాడుకొని 1,00,000 ఉద్యోగాలని చెప్పిండు. 1,00,000 ఉద్యోగాలు నేనెప్పుడన్నా అని మళ్ళీ ఆయననే అసెంబ్లీలో చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, విద్యార్థులకు గాని ఈ రాష్ట్ర ప్రజలకు గాని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. కేటీఆర్ తెలంగాణ కుట్రదారుడు. ఈ కుట్రదారుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి తెలంగాణలో జరిగే ప్రతి అభివృద్ధిని అడ్డుకునే పనిగా పెట్టుకున్నాడు. నేను ఒకటి చెప్తున్నా, హెచ్సి విద్యార్థులకు, మీకేమైనా ఇబ్బందులుంటే కోర్టుకు వెళ్ళండి, సామరస్యంగా పరిష్కరించుకోండి. మీకేమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా ముఖ్యమంత్రితోటి ఒక అపాయింట్మెంట్ తీసుకోండి, మాట్లాడండి. తప్ప మీ ప్రాణాలతో మీరు కేటీఆర్ మాటల్లో వచ్చి చెలగట్ట మాడొద్దని చెప్పేసి వారిని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే మనం మొన్న గనక చూసుకున్నట్లయితే విద్యార్థి సంఘాలు స్వచ్ఛందంగా వచ్చి 400 ఎకరాలు మా యూనివర్సిటీకి సంబంధించిన భూములవి ఈ ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది అని స్వచ్ఛందంగా పోరాడితే వాళ్ళ మీద లాఠీ చార్జీలు జరిగినాయి. నేనేమంటున్నాను సార్, ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, మీకు న్యాయంగా మీరు కొట్లాడుతున్నారు, మీదని మీరు కొట్లాడుతున్నారు, మీరు కోర్టుకు వెళ్ళండి. కోర్టుకు వెళ్ళి
కోర్టులో వెళ్ళి దాన్ని ఆపండి. ఆపి స్వచ్ఛంద ఇప్పుడు మీరు ప్రభుత్వం మీద ఎందుకు గొడవ చేయడం ఎందుకు? కోర్టుకు వెళ్ళి టైం తీసుకొని ముఖ్యమంత్రి గారితో చర్చలు జరపండి. ఆయన మీతో చర్చలు జరపడానికి కూడా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. గతంలో ఫామ్ హౌస్ లో కూర్చొని మంత్రులకు లోపల రానికుండా చేయలే కదా. ఏదైనా ఓపెన్ గా మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైనా ఓపెన్ గా చెప్తున్నారు. సో నేను వాళ్ళకు కూడా విద్యార్థులకు ఒకటి చెప్తున్నాను, మీకేమైనా ఇబ్బందులు ఉంటే కోర్టుని ఆశ్రయించండి, ముఖ్యమంత్రి గారిని దగ్గర ఒక టైం తీసుకొని కలవండి, మీ సమస్యలో చెప్పుకోండి. అంతేగాని కేసీఆర్ మాటలు రావద్దు, మీ జీవితాన్ని బలి చేసుకోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక విషయం, మొన్న కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఫుట్బాల్ ఆడారు, ఆ రోజే ఆ భూమి మీద కన్నేశారు, అందుకే ఈ రోజు ప్రభుత్వం ద్వారా భూమిని గుంజుకొని దాన్ని డెవలప్మెంట్ కి ఇస్తున్నారు అంటే రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అని కూడా ప్రతిపక్ష నాయకుడు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడేది మనం ఏది నిజం అనుకుందాం మీరు చెప్పండి. ఆయన గతంలో తీసుకుంటే కోకాపేట్ భూములను రాత్రి జీవో మార్చి అమ్ముకున్న ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కేటీఆర్. అతను రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. గతంలో మీరు చూసుకోండి, కోకాపేట్ భూములు వేసుకోండి, ధరణి పేరుతోటి రైతుల దగ్గర కొన్ని వేల ఎకరాలు వాళ్ళు లాక్కోవడం జరిగింది. దాని ద్వారానే వాళ్ళు ఓడిపోవడం జరిగింది. మళ్ళీ గతంలో దళిత బంధు అని చెప్పేసి 10 లక్షలు ఒక దళితుడికి వస్తే 7 లక్షలు వాళ్ళకిచ్చి 3 లక్షలు వాళ్ళ ఎమ్మెల్యేలు లాక్కోవడం జరిగింది. ఇది స్వయంగా కేసీఆర్ ఒప్పుకోవడం జరిగింది. గతంలో ధరణి పేరుతోటి మీరు కొన్ని వేల ఎకరాలు లాక్కున్నారు. ఈరోజు ప్రభుత్వ అభివృద్ధి కోసం 400 గజాలు మేము తీసుకుంటే తప్పేంటి? 400 ఎకరాలు తీసుకుంటే తప్పేంటి? అందులో విషయం అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండింది, ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసము తీసుకుంటున్నాము. దీంట్లో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కోర్టుకు వెళ్ళండి, ముఖ్యమంత్రి గారిని మీరు ఒక టైం తీసుకోండి, మాట్లాడండి. అంతేగాని కేసీఆర్ రెచ్చగొడితే రెచ్చిపోకండి, మీ బంగారు భవిష్యత్తుని ఆగం చేసుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే కొన్ని సిటీలు చూసుకుంటే అటు ఢిల్లీ కానీ, ఇటు ముంబై కానీ, ఇటు మహారాష్ట్ర కానీ పొల్యూషన్ సిటీలు అయిపోయాయి. సో హైదరాబాద్ ఒకటే ఇప్పుడు బాగుంది. దానికి వెన్నుముకగా ఒకటి 390 ఎకరాలు ఉన్న కేబీఆర్ పార్కు, 2 హైదరాబాద్ యూనివర్సిటీలో ఉన్న ఫారెస్ట్, ఇవి 2 ఆక్సిజన్ ని అందిస్తున్నాయి హైదరాబాద్ ప్రజలకు అని స్టూడెంట్స్ దాని మీద పోరాటం చేస్తా ఉన్నారు. దాన్ని ఈ ప్రభుత్వం లాక్కోవడానికి చూస్తుంది, దాన్ని మేము లాక్కోనివ్వమని పోరాటం చేస్తా ఉన్నారు. అది బయోడైవర్సిటీ కిందికి వస్తుంది అని వాళ్ళు అంటున్నారు. నేనేమంటున్నాను సార్, నిజంగా మీరు కొట్లాడే దాంట్లో న్యాయం ఉంటే మీరు మనకు చట్టాలు ఉన్నాయి, చట్టాలంటే మీరు గౌరవిస్తారు కదా, చట్టాలంటే ఈ రాజ్యాంగము ప్రతి పౌరుడు గౌరవించాల్సిందే కదా. నిజంగా ఆ భూముల మీద గౌరవం ఉంటే, అంత ప్రేమ ఉంటే కోర్టుకు వెళ్ళండి, ముఖ్యమంత్రి గారి దగ్గర టైం తీసుకోండి. అంతేగాని ఎవరో ప్రతిపక్షాలు రెచ్చగొడితే రెచ్చిపోకండి. ఆ కొట్లాడడం వల్ల నష్టం మీకు, లాభం వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే ఏదో రకంగా చేసి ప్రభుత్వాన్ని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి మళ్లీ అధికారంలోకి రావాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతి చిన్న విషయం, లగచర్ల చూసుకోండి, మీరు దిలావర్పూర్ చూసుకోండి, కలెక్టర్ని చంపే ప్రయత్నం చేసిన దుర్మార్గుడు వాడు కేటీఆర్. కలెక్టర్ని డైరెక్ట్ రాళ్ల తీసుకొని కొట్టండి, నేను చూసుకుంటా అని చెప్పిన దుర్మార్గుడు ఈరోజు విద్యార్థులను భవిష్యత్తు ఆడుకుంటాడు. గతంలో కూడా ఓయూలో ఇదే జరిగింది. ఓయూలో విద్యార్థులు పాపం శ్రీకాంతాచారి కాలు పెట్టుకుని చనిపోయాడు. వాళ్ళ కుటుంబానికి ఏం చేసిందండి? ఈ దొంగల మాటల్లో వచ్చి విద్యార్థులు నష్టపోతారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, కోర్టును ఆశ్రయించండి, మీకేమైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి గారితో నేరుగా చర్చించండి, తప్ప ఈ దొంగల మాటల్లో రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొకటి, మొన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ అందులో పులులు, సింహాలు, నక్కలు అలాంటివి ఏం లేవు, అది జస్ట్ మామూలు భూమి, అది దాన్ని మేము తీసుకుంటున్నాము అన్నారు. కానీ అందులో జింకలు అవన్నీ నివసిస్తున్నాయి. కానీ అది బయోడైవర్సిటీకి ఇబ్బంది కదా, వాతావరణానికి ఇబ్బంది కదా, బతికే జీవులకు ఇబ్బంది కదా అవన్నీ పడగొట్టడం వల్ల? చూడండి, ఇప్పుడు సింహాలు పులులుంటే ఆ విద్యార్థులు అక్కడ ఉండరండి. నిజంగా అందులో సింహాలు పులులుంటే మనము చిన్న ఒక 1000 గజాల ల్యాండ్ వదిలేస్తే అంత సింపుల్ గా ఒక జింక, ఒక కుందేలు, ఒక పాము ఉంటుంది మామూలుగా. అవి వాళ్ళ నివాసాన్ని ఏర్పరచుకుంటాయి. పులులు, సింహాలు ఉంటే అక్కడ అసలు యూనివర్సిటీ ఉండదండి. ఇవన్నీ దుష్ప్రచారం. నేను ఒకటే చెప్తాను, పులులు, సింహాలు ఉంటే అసలు విద్యార్థులు తిరిగే అవకాశమే ఉండదు అక్కడ. ఇప్పుడు ఇవన్నీ ప్రతిపక్షాలు ఏదో కట్టుకథ అల్లి ప్రభుత్వాన్ని
నీరుగార్చే ప్రయత్నం చేయడం తప్ప వేరేది ఏమీ లేదు. గతంలో వాళ్ళు ధరణి పేరుతో ఎన్ని వేల ఎకరాలు ఆక్రమించుకున్నారు. కోకా పెట్టి రాత్రి జీవం మార్చి ఆ భూములు అమ్ముకున్న దొంగ ఎవరు? ఈ కార్ రేసులో 50 లక్షలు కొట్టేసిన దొంగ ఎవరు? మొత్తం మీరు గతంలో రాష్ట్రాన్ని లూటీ పాలు చేసి అప్పుల పాలు చేసి ఈ రోజు మేము అన్ని స్కీములు ప్రజలకు పంచుతా చేస్తా ముందుకు పోతుంటే అప్పులు తీరుస్తా ఉంటే మీరు మేము చేసే అభివృద్ధిని తట్టుకోలేక ఇవన్నీ దుష్ప్రచారం చేస్తున్నారు, విద్యార్థులు రెచ్చగొడుతున్నారు. వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే మీరు అభివృద్ధి కోసం తీస్తున్నారు కానీ తెలంగాణ ప్రజల ప్రాణాలతోటి ఆడుకుంటున్నారు. ఆక్సిజన్ ఇచ్చే అడవిని మీరు ఎట్లా దాన్ని డెవలప్మెంట్ కి ఇస్తున్నారని వాళ్ళు అడుగుతా ఉన్నారు. చూడండి, తెలంగాణ ప్రజల ఆక్సిజన్ మీద ప్రభుత్వానికి ఇది సరైన వాటి మీద అవగాహన ఉంది. తెలంగాణ ప్రజల భవిష్యత్తు మీద ప్రభుత్వానికి సరైన అవగాహన ఉంది. ఈరోజు పర్యావరణం గురించి కేటీఆర్ మాట్లాడితే నవ్వొస్తా ఉంది. గతంలో మరి పల్లెటూరులో పర్యావరణం కావా? మరి పల్లెటూరులో రైతులు ఎన్ని వేల ఎకరాలు నువ్వు గుంజుకున్నావు? మరి అప్పుడు నీకు పర్యావరణం గుర్తు రాలేదా? ఇప్పుడు ఎందుకు గుర్తు వస్తుంది? మేము మొత్తము యూనివర్సిటీ లాక్కోలేదు కదా, అందులో కొంత భాగాన్ని తీసుకొని అభివృద్ధి చేసే దశలో ప్రయత్నం చేస్తున్నాము. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో మీరు కోర్టుకు వెళ్ళండి. మీకు జడ్జిల మీద నమ్మకం లేదు, వ్యవస్థ మీద నమ్మకం లేదు, ముఖ్యమంత్రి మీద నమ్మకం లేదు, అధికారుల మీద నమ్మకం లేదు. మరి మీరు ఎవరిని నమ్ముతారు? గతంలో ఈ కార్ రేస్ కేసులో ఏసీ విచారణ పిలిపిస్తే నువ్వు లాయర్లను తీసుకొచ్చి పారిపోయిన దొంగవి. నువ్వు పర్యావరణం గురించి మాట్లాడుతావు, అభివృద్ధి గురించి మాట్లాడుతావు. 500 లిక్కర్ స్కామ్ లో వాళ్ళ కుటుంబమే పోయిందా? 500 కోట్ల లిక్కర్ స్కామ్ లో వాళ్ళ కుటుంబం పోయిందా? ఈ కార్ రేస్ కేసులో ఉన్నాడా? మరి మీరు ఏ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు? ఏ పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు? ఈ రోజు మీకు తెలంగాణ పర్యావరణం గుర్తొచ్చిందా? మేము పర్యావరణం కోసం హరితహారం అనే ప్రోగ్రాం చేశాము, లక్షల చెట్లు నాటాము, కానీ ఇలా ఎప్పుడు మేము చెట్ల డెవలప్మెంట్ కోసం ఇవ్వలేదు అనేది వాళ్ళ ఆరోపణ. చెట్టు పేరుతో కాయలు అమ్ముకున్న దొంగలు పర్యావరణం అని చెప్పేసి కొన్ని వేల కోట్ల రూపాయలు దండుకున్నారు. ఏ చెట్టు ఎక్కడ నిలబడలేదు. మీరు ఈ రోజు వరకు చూడండి, మన మల్లన సాగర్ చెరువు కోసం ముంపు గ్రామాల ప్రజలకు ఈ రోజు వరకు డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళు మల్లన సాగర్ కోసము కొంత భూములు రైతుల దగ్గర తీసుకున్నారు. వారికి ఈ రోజు డబ్బులు అందలేదండి. అప్పుడు నీకు పర్యావరణం గుర్తు రాలేదు. రేవంత్ రెడ్డి ఏది చేస్తే అప్పుడు నీకు అభివృద్ధి గుర్తొస్తుంది, పర్యావరణం గుర్తొస్తుంది. మరి మల్లన సాగర్ రైతులకు న్యాయం ఎందుకు చేయలేదయ్యా కేటీఆర్? అంటే మీరు ఏదైనా చేయవచ్చు, మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? అంటే గతంలో కూడా చూసుకుంటే హైడ్రా అనేది ఒకటి తెచ్చి అది శని ఆదివారాల ముందే ఇలా కూలగొట్టడం, ఇది కూడా ఈ హెచ్సికు సంబంధించిన విషయం చూస్తే కూడా 3-4 రోజులు సెలవులు ఉన్నాయి కోర్టుకి అని చెప్పేసి ఆ దినాల్లోనే చేయడానికి గల కారణం ఏమంటారు మీ ప్రభుత్వం? చూడండి, మేము విద్యార్థుల భవిష్యత్తే మా ముఖ్య ఉద్దేశం, తెలంగాణ అభివృద్ధే మా ముఖ్య ఉద్దేశం. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే హైడ్రా రావడం వల్ల ఈరోజు కబ్జాకోరులు భయపడుతున్నారు. ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఎవరైనా మంత్రి కానీ కబ్జా చేయమని చెప్పండి. గతంలో విచ్చలవిడి కబ్జా సనత్ నగర్ నియోజకవర్గంలో 6 డివిజన్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి అనుచరులు ఈ అమీర్పేట నుంచి నీకు గాంధీ హాస్పిటల్ వరకు కబ్జాలు. అప్పుడు ఎవరు అడిగాడండి? ఇప్పుడు మన మల్లారెడ్డి బాచ్పల్లి మొత్తం దున్నేశాడు కదండి, చెరువులు మొత్తం మింగేశాడు కదండి. అప్పుడు మీకు గుర్తురాలేదా పర్యావరణం? బాచ్పల్లిలో నీకు మల్లారెడ్డి మొత్తం చెరువులు మింగేసి కాలేజీలు కట్టేసిండు. అప్పుడు మీకు పర్యావరణం గుర్తురాలేదు. ఆయన పేరు పట్నము, ఆయన మైపాల్ రెడ్డి, ఆయన మొత్తం భూములు అక్కడ చుట్టుపక్కల మొత్తం పర్యావరణాన్ని మింగేసిండు గతంలో. మరి అప్పుడు మీకు పర్యావరణం గుర్తురాలేదా? అంటే మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు కబ్జా చేస్తే మీకు పర్యావరణం గుర్తురాదు. ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం మేము కొంత భూమిని తీసుకుంటే మీకు ఎందుకు అంత కడుపుమంట? బాస్పల్లి మొత్తం మింగేసిండు కదా మల్లారెడ్డి, కాలేజీలు కట్టిండు కదా, హైదరాబాద్ కొంత పలగొట్టి కొంత స్థలం కేటాయించింది కదా. ఈరోజు ప్రజలు హర్షిస్తున్నారు ఏది హైడ్రాని. ఎట్లా సార్ మా దగ్గరలో కబ్జా జరుగుతుంది, మీరు వచ్చి హైదరాబాద్తో వచ్చి వాళ్ళ కాపాడండి అని చెప్పేసి. మేము చేసే ప్రభుత్వము తెలంగాణ అభివృద్ధి పట్ల, తెలంగాణ విద్యార్థుల పట్ల స్పష్టత ఉంది.
అభివృద్ధి పట్ల అన్ని విషయాల్లో ముఖ్యమంత్రికి అవగాహన ఉంది. ఈ లేనిపోయిన గొడవలు సృష్టించి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే చర్య కేటీఆర్ కేసీఆర్ గారు మానుకోవాలి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సెంట్రల్ లో అప్పుడు సోనియా గాంధీ ఉన్నప్పుడు 2300 ఎకరాలు హైదరాబాద్ యూనివర్సిటీకి కేటాయించారు. దానికి ప్రభుత్వాలు మారే కొద్దీ ఇప్పుడు అది 1500 ఎకరాలుగా మిగిలింది. అది మెయిన్ హైదరాబాద్ కి ఆక్సిజన్ ఇస్తా ఉన్నది. దాన్ని ఎలా తీసుకుంటారు మీరు అనేది విద్యార్థుల ఆరోపణ. విద్యార్థులు చేస్తున్న పోరాటం, ఆ విద్యార్థులు చేస్తున్న పోరాటం వృధాగా పోతుందా లేదా విద్యార్థులు గెలిచే అవకాశం ఉందా? నేను ఒకటి చెప్తున్నాను సార్, ఇది విద్యార్థుల పోరాటం కాదు, ఇది కేసీఆర్ కేటీఆర్ కుట్ర. పాపం ఇందులో విద్యార్థులను బలి పశువు చేస్తున్నారు. విద్యార్థుల పోరాటం కానే కాదు ఇది కేసీఆర్ కేటీఆర్ చేస్తున్నారు. నిన్న మొన్న మేము ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత విద్యార్థులు మాట్లాడారు, ఇది మేము స్వతహాగా సొంతంగా మేము వచ్చి పోరాటం చేస్తున్నాం, మా యూనివర్సిటీ భూములను గవర్నమెంట్ ఎట్లా లాభం. మీరు వచ్చి పోరాటం చేస్తే తెలంగాణ భవన్లో వెళ్ళి మీరెందుకు కూర్చుంటారయ్యా? కేటీఆర్ ఎందుకు పిలిపించుకుంటారు? స్వచ్ఛంగా మీరు పోరాడండి. తెలంగాణ భవన్లో కూర్చొని మీరు వాళ్ళతో కూర్చున్నారు కదా. నేనేమంటున్నా విద్యార్థులను, మీరు రేపటి భవిష్యత్ నాయకులు, రేపటి భవిష్యత్తు ఉంది. ఈ కేసీఆర్ ఎప్పుడైనా జైలుకు పోయేటోళ్ళు వాళ్ళ మాటల్లో రాకండి. ఈ 400 గజాల సంగతి ఏమైనా ఉంటే ముఖ్యమంత్రితో చర్చించండి, లేదంటే కోర్టులకు వెళ్ళండి, దాని మీద ఏమైనా చర్చ పెట్టుకోండి తప్ప అనవసరంగా మీ భవిష్యత్తును ఆగం చేసుకోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు అధికారంలో ఉన్న మీ కాంగ్రెస్ ప్రభుత్వం స్వచ్ఛందంగా వచ్చిన విద్యార్థుల మీద మన లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఆ లాఠీ చార్జిని ఎట్లా చూసారు? అంటే హోంమంత్రిత్వ శాఖ రేవంత్ రెడ్డి తన దగ్గర ఉంచుకోవడం వల్లనే వాళ్ళని అన్యాయంగా కొట్టారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దాన్ని ఏమంటారు? లాఠీ చార్జ్ అంటే లాఠీ చార్జ్ చేసేంత వరకు తీసుకొచ్చింది కేటీఆర్. అతని పని అది. డబ్బులు ఇస్తాడు, విద్యార్థులను రెచ్చగొడతాడు, రైతులను రెచ్చగొడతాడు, గ్రామ ప్రజలను రెచ్చగొడతాడు, ప్రభుత్వ అభివృద్ధికి ఆటంకపరుస్తాడు. మొన్న వాళ్ళ మంత్రి జగదీష్ రెడ్డి అది స్పీకర్ని పట్టుకొని తిట్టడం జరిగింది, నువ్వెంత అని చెప్పేసి. అతను సస్పెండ్ అయ్యిండు. వీళ్లకు వ్యవస్థల మీద కానీ, తెలంగాణ ప్రభుత్వం మీద కానీ, ప్రధానమంత్రి మీద కానీ, గవర్నర్ మీద కానీ ఎట్లాంటి గౌరవం లేదు. గతంలో వీళ్ళు గవర్నర్లను ఇబ్బంది పెట్టిండ్రు. ప్రధానమంత్రి ఇక్కడికి వస్తే శ్రీనివాస్ యాదవ్ని పంపించిండు రిసీవ్ చేయడానికి. ఎంత అహంకారం అండి వీళ్ళకి! ప్రతిదీ ప్రభుత్వాన్ని అడ్డుకట్ట వేసి ఇబ్బంది పెట్టి అధికారంలోకి రావాలని కలలు కంటున్నారు. ఆ కళలు కళ్ళలుగా మారుతాయి తప్ప మీ కళలు ఎప్పుడు నిజాలు కావు. మేం చేసే అభివృద్ధి ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. 18 నెలల్లో చాలా మందికి కొన్ని లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది, ఫ్రీ బస్సు. ఒక్క మధ్యతరగతి కుటుంబానికి 2000 రూపాయలు ఆదా చేస్తున్నాం మేము. విద్యార్థులకు రాగానే 55,000 ఉద్యోగ నియామకాలు ఇచ్చాం. మొన్న మళ్ళీ 30,000 నియామకాలు ఇచ్చాం. 1,00,000 ఉద్యోగాలు అని చెప్పేసి నువ్వు విద్యార్థులకు ఆ రోజు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? ఈ రోజు సడన్ గా నీకు విద్యార్థులు ఎందుకు గుర్తొస్తారు కేటీఆర్? మేమిచ్చిన ఉద్యోగాలే మీరు నియామక పత్రాలు ఇచ్చారని వాళ్ళు చెప్తారు. అంటే 10 ఏళ్లలో నీకు 55,000 ఉద్యోగాలు ఇవ్వడానికి టైం పట్టిందా? నీకు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు కదా తెలంగాణ ప్రజలు. మరి 10 ఏళ్లలో నువ్వు ఎందుకు చేయలేదు? మరి మీ ప్రభుత్వం మారింది, మేము వచ్చినాము, మేము ఇచ్చేసినాము, మేము ఏది చేసినా మాదే అంటారు, ఇదెక్కడ న్యాయం అండి? 10 ఏళ్ళు మీకు అవకాశం ఇస్తే 1,00,000 ఉద్యోగాలు అన్నావు. 1,00,000 ఉద్యోగాలు చేయాలి. నేను ఎప్పుడు అన్నా అని ఆయననే అన్నాడు కేసీఆర్. రాత్రి తాగుతారు, పగలు జీవాలు మారిపోతా ఉంటాయి. ఎంతమంది అండి? స్వయంగా నేనే రేషన్ కార్డు బాధితుండి, బాధితుండి. మా పాపకు బాగాలేకపోతే ఆ రోజు రేషన్ కార్డు లేదు. సచ్చినట్టు ఆ రోజు 8 లక్షలు కట్టవలసి వచ్చింది రేషన్ కార్డు లేనప్పుడు. నువ్వు రేషన్ కార్డు అంటే ఏంటంటే గ్రీన్ కార్డు లాంటిది. దాన్ని ఒక వ్యక్తి యొక్క ఐడెంటిటీని మీరు రద్దు చేశారు. ఎందుకంటే అది వస్తే అన్ని స్కీములు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి. మీరు ప్రభుత్వాన్ని ఎంత ఇబ్బంది పెట్టినా ప్రభుత్వ అభివృద్ధి ఆగదు. మీరు దయచేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరించండి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని మీరు ఇట్లా కింద మీద చేస్తే రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మిమ్మల్ని వెంటాడి కొట్టే ఈ రాష్ట్ర ప్రజలు వెంటాడి తరిమే రోజులు వస్తాయి. చివరిగా విద్యార్థులు, ప్రభుత్వం ఈ 2 పోరాటాలలో
ప్రభుత్వం ఆ భూమిని తీసుకోబోతుందా లేకపోతే తిరిగి హైదరాబాద్ యూనివర్సిటీకి ఇవ్వబోతుందా? దీంట్లో ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి కోరే వాళ్ళైతే మీరు కోర్టుకు వెళ్ళండి, మీ ఉద్యమాలు అవి చేయకండి, కోర్టుకు వెళ్ళండి, ఇందులో మీరు న్యాయ పోరాటం చేయండి. నిజంగా మీకు వచ్చేది ఉంటే వాళ్ళు న్యాయ పోరాటానికి చెప్తే సెలవు దినాలలోనే మీరు బుల్డోజర్లను తీసుకుపోయి అందులో వర్క్ చేయడం అలాంటివి చేస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు విద్యార్థులు. మేము ప్రకటించేసినాము 400 గజాలు అభివృద్ధి కోసం ప్రకటించిన తర్వాత ఇంకా ఎప్పుడు చేస్తే ఏముందండి. మేము తెలంగాణ మీరు విద్యార్థులను కూడా కోర్టుకు పోకుండా ఆపడానికి సెలవు దినాలు ఏవైతే ఉన్నాడో అవి చూసి ఎంచుకుంటుంది ప్రభుత్వం. ఆ రోజులలో డెవలప్మెంట్ చూడండి చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా మొన్న కొన్ని చోట్ల హైడ్రా పోయింది, మరి కోర్టుకు పోయి కొంతమంది హైడ్రా కూడా అదే చేసిందండి. హైడ్రా కూడా శనివారం ఆదివారాల్లోనే కూర్చోడం జరిగింది, ఎందుకంటే ఆ టైంలో ఎవరు కోర్టుకు వెళ్ళలేరు. సరే ఇప్పుడు మనకు ఇంకా చాలా టైం ఉంది కదా, ఈ మధ్యలో ఈ వర్కింగ్ డేస్ లో వెళ్ళి కోర్టు నుంచి వెళ్ళి ఆపుకోండి, తప్పేమున్నది. అంతవరకు మీ గవర్నమెంట్ పనులు ఆగట్లేవు కదా. 2 రోజులు ఏ పని అవ్వదండి. 400 ఎకరాలంటే ఏంటి, నీకు సంవత్సరం టైం పడుతుంది. ఈలోపు నీకు ఎంత టైం ఉంది, వెళ్ళండి కోర్టుకు వెళ్ళండి, వెళ్ళేసి ఆపండి, ఆపి న్యాయ పోరాటం చేయండి, దాన్ని ఆపి దాని మీద విచారణకు ఆదేశించమని అడగండి. ఏదైనా రాజ్యాంగం ప్రకారం జరగాలి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వానికి ఇబ్బంది పెడితే ఎట్లాగండి. ఏదైనా సరే మనకు ఒక రైట్స్ ఉంటాయి, ఆ రైట్స్ ప్రకారం మనం కోర్టుకు వెళ్ళాలి, ప్రభుత్వంతో చర్చలు జరపాలి, మాట్లాడాలి. ఇది ఏ పర్పస్ జరిగింది. కొంతమంది విద్యార్థులను చేతిలో పెట్టుకొని ఈ కిరాయి డ్రామా ఆడిస్తున్నాడు కేటీఆర్. ఈ కిరాయి డ్రామా ఆపాలి. అంతకుముందు కూడా కలెక్టర్ని చంపే ప్రయత్నం చేసారు వీళ్ళు, అంతకుముందు కూడా దిలావర్పూర్లో అట్లనే చేసినారు వీళ్ళు. ఈ కేటీఆర్ ఈ కిరాయి డ్రామా ఆపు, నీకు రామారావు కాదు, నీ పేరు డ్రామారావు అని మా ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పిండు. నిజంగా నువ్వు డ్రామారావే. ఫైనల్ గా ఏం జరగబోతుంది? ప్రభుత్వం ప్రభుత్వము చాలా స్పష్టంగా ఉంది. ఏముందంటే దీనికి తెలంగాణ అభివృద్ధి కోసం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి ఇంటి కోసం చేస్తున్నారు. ఇది క్లియర్, అర్థమైందా మీకు? నిజంగా పర్యావరణం గురించి మాట్లాడితే గతంలో మీ చరిత్ర చాలా ఉన్నది, ఇప్పితే చాలా ఉంది. ఏది బాస్పల్లి మాయమైంది, ధరణిలో ఎన్నో వేల ఎకరాలు మాయమైంది, మల్లన సాగర్ ముంపు గ్రామాలలో రైతులు ఈ రోజు కూడా డబ్బులు లేవని ఇబ్బంది పడుతూ ఉన్నారు. అవన్నీ మీరు చేసిన పాపాలు కావా? అవన్నీ ఈ రోజు మీకు పర్యావరణం గుర్తొస్తుందా? విద్యార్థులు రెచ్చగొడుతున్నారు మీరు, తప్పు కదా అది. పర్యావరణం గురించి మాట్లాడితే మరి ఆ రోజు ధరణి తీసి ఎందుకు లాక్కున్నావు? బాస్పల్లి మొత్తం మాయమైంది. అప్పుడు అక్కడ కూడా ఉన్నాయి కదా, 1000 ఎకరాలు ఉండే, మరి అవన్నీ కాలేజీలు ఎందుకు అయిపోయినాయి? మీ స్వార్థం కోసం తెలంగాణని మీరు బలిపశువుని చేసిర్రు. ఖబర్దార్ కేటీఆర్, కేసీఆర్, నేను చెప్తున్నా, ప్రజలు మిమ్మల్ని హర్షించారు. మీరు ఎన్ని దొంగ నాటకాలు వేసినా అది హర్షించారు ప్రజలు. మీకేమైనా న్యాయ పోరాటం చేయాలంటే కోర్టుకు వెళ్ళండి, ముఖ్యమంత్రి గారితో చర్చలు జరపండి. థ్యాంక్ యూ ప్రతాప్ సింగ్ గారు, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ.